అంతస్తు మా దగ్గర పొందుతావు. వరత్వాతో సాధించాలనుకున్న విప్లవం విఫలమై ఖైదు పాలైంది. ఈ ఏసుతో నా పథకాలు ఫలించకపోగా పోను పోను నా కోర్కెల మంటల్ని నీళ్లు తల్లి సవాలుస్తున్నా. ఇక నా ఆశలు అడిగా పరబ్బా కోరుకున్నట్టు యేసును మతాధిపతులకు అప్పగిస్తాం. యేసును అప్పగిస్తాం. ప్రభువుకి శిష్యులుగా చేరడం వల్ల నేనే ప్రభువుని. ఈ పక్కాలందులో ఆయన కుడి పక్కన కూర్చునే అదృష్టం నాకే దక్కాలి. నన్ను కూర్చొని లేదు అంటే ఈ రోజు ప్రభువుతో నాకు పని. ఆయన ఆంతర్యం ఏమిటో తెలుసుకోవడం నాకు చాలా అవసరం. నేను ఆయన పక్కనే కూర్చొని నా అనుమానాలన్నీ తీర్చుకోవాలి. నువ్వు వెళ్ళు. యువత, మనందరిలో ప్రభువుకి నేనంటే ఎంతో మక్కువ. ఈ రోజు ఆయన పక్కన నన్ను కూర్చొని ప్రభువు మీ అందరి మీద నన్ను నాయకుడిగా నియమించారు. ప్రభువు పక్కన కూర్చునే హక్కు నాది. పేతులు గొప్పతనానికి వస్తే ఇందులో ఎవరికీ తీసుకోము. తండ్రి కుడి పక్కన ఎవరు కూర్చోవాలని వాదించుకునేదానికంటే, ఓట్లాడుకునేదానికంటే అందరం కలిసి సీట్లు వేసుకుందాం. ఎవరు అదృష్టవంతులైతే వాళ్లే కూర్చుంటారు. అలాగే సీట్లు వేసుకుందాం. నా అంగీని సీట్లు వేసుకుని పంచుకునేవారు వేరొకరుండగా నీకెందుకు ఆశ్రమ? కూర్చోండి. నా పాదాలు తగలగలిగిన ఏమిటండి? తండ్రి, నీ పాదాలు కడగకపోతే నీకు నాకు ఎటువంటి అనుబంధమూ ఉండదు. అట్లయితే నా పాదాలు మాత్రమే కాదు, నన్ను నిలువెల్లా కడిగేది తండ్రి, నన్ను నిలువెల్లా కడిగి. ఒకసారి స్నానం చేసిన వారు తిరిగి స్నానం చేయక్కర్లేదు. పాదాలు కడుక్కుంటే చాలు. అంటే అందులో అర్థం తెలుసు. మీరు నా వల్ల ఎప్పుడో పరిశుద్ధుడైనా, కానీ మీలో నా ఎందు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని మచ్చలు పడుతున్నారు. అందుకే ఆ మచ్చలే కలుగుతున్నాను. పెద్దవాడు చిన్నవాణిగా, యజమాని సేవకునిగా జీవించి చేయిస్తే తప్ప మీరు నా ప్రేమ సామ్రాజ్యాన్ని విస్తరింపచేయలేరు. కనుక నేను మీ పాదాలు కడిగినట్లే ఇక ముందు మీరు మీ శిష్యుల పాదాలు కడిగి నాకు నిజమైన శిష్యులను పెంచుకోండి. బోధకుడా, ఈ విందు తర్వాత మనం మామూలుగా వెళ్ళే గెత్తమనేసి వెళ్తున్నామా? కొందర పడుతుందా? శిష్యులారా, ఈ పస్కా విందులో మనందరం కలిసి భుజించినట్లే తిరిగి నా తండ్రి రాజ్యంలో మనందరం కలిసి విందు ఆరగిస్తాం. ప్రభు, అంటే నా గురించి ప్రవక్తలు చెప్పిన పలుకులు నెరవేరే సమయం ఆసన్నమైనది. కానీ నన్ను అప్పగించాలని మీలో ఒకరు చేసే ప్రయత్నానికి జాలి పడుతున్నాను. ప్రభు, ఇదేమిటి? మాలో మిమ్మల్ని అప్పగించేవాడా? ఎవరు? నేనా? నేను కాదు కదా బోధకుడా. నీకు తెలియదా యువత? ప్రభు, కలవరపడకు యువత. వెళ్ళి నీ కార్యం నెరవేర్చుకో. ప్రభు, యూదాన్ని ఎక్కడికి పంపించారు? నా గురించి ప్రవక్తలు చెప్పిన సత్యాన్ని నెరవేర్చటానికి. అంటే నన్ను నేను అప్పగించుకుని నా రక్తం చిందించినది ఈ లోకమునకు రక్షణ లేదు. కాకుంటే
అతడు అపరాధులలో ఒకడుగా పరిగణించబడును అను లేఖనము నెరవేరవలసి ఉన్నది కనుక ఇలా జరగక తప్పదు. యుధ, ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని మేం కోరినట్టు జరిపించడానికి అంగీకరించినందుకు మాకు అమిత ఆనందంగా ఉంది. ఆ దుర్మార్గుడిని పట్టివ్వడానికి నీకేమి ఇవ్వటం? తమకు తెలియనిదా కైపాచార్య? విప్లవాన్ని తెచ్చి సమాధికారాన్నే కాలరాయాలనుకున్న ఆ మతద్రోహి శరీరానికి విలువ కట్టి మీరే ఇవ్వండి. ఈ రొట్టెను నా శరీరంగాను ద్రాక్షరసాన్ని నా రక్తంగాను నా జ్ఞాపకార్థంగా తీసుకొని నన్ను మీలో ఎంచుకోండి. ఇన్నాళ్ళు నాకు తోడుగా ఉన్నవారు, నన్ను అర్థం చేసుకున్నవారు మీరే. నా తండ్రి నాకు అర్థం ఇచ్చినట్లే నా ప్రేమను మీకు ఇస్తున్నాను, తీసుకోండి. తీసుకోలేదా? నువ్వు కోరినట్లే మనస్ఫూర్తిగా ఇస్తున్నాం. 30 వెండి నాణేలు. 30? కైపాచార్య, యేసు వయస్సు 33. కనీసం బేరమాడావు యూదా. నువ్వన్నట్టు యేసు వయసు 33 సంవత్సరాలైనా అతనికి 30 సంవత్సరాల వయసు వచ్చిందాక మమ్మల్ని ఏం బాధ పెట్టలేదు. అందుకే 30 ఇచ్చాం. అంతేకాదు యూదా, ఈ రాజ్యంలో బానిస ఖరీదు 30 నాణేలు మాత్రమే. యేసుకు బానిస కంటే ఎక్కువ విలువ కట్టి మమ్మల్ని మేము అవమానించుకోలేం. యూదా, ఇచ్చిన దాంతో సంతృప్తి పడి ఏం చేయబోతున్నావో చెప్పు. మీకు ఒక కొత్త నిబంధన ఇవ్వబోతున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు పరస్పరంగా ప్రేమించుకోండి. అలాగే మీ పొరుగు వారిని ప్రేమించండి. అంతేకాదు, మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించండి. నా తండ్రి సామ్రాజ్యాన్ని విస్తరింపచేయండి. ఆ శిష్యులుగా సార్థకులు కండి. మీరు సైనికుల్ని సిద్ధం చేయండి. యేసు గెస్తమనికి వెళ్లే వేలైంది. నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళే సమయం ఆసన్నమైనది. వీల్లేదు ప్రభు, వీల్లేదు. మేము మీతో పాటు వస్తాం. నాతో పాటు మీరు రాలేరు మత్తయ్య. ప్రభు, ఒకరి సంగతి ఏమిటో నాకు తెలియదు. నేను మాత్రం మిమ్మల్ని అనుసరిస్తాను. అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇస్తాను. ఇప్పుడు ఇవ్వలేము పేతురు. ప్రభు, అవును, ఈ రోజు కోరికూసేలోపుగా నన్ను ఎరుగునని 3 సార్లు అబద్ధాలు పలుకుతాను. ప్రభు, నేను తమ శిష్యుల్లో రాయిలాంటి వాడిని తమకే అనిపించుకున్న నేను మిమ్మల్ని ఎరుగని అబద్ధం ఆడమా? ఎరగదు ప్రభు, వద్దు. నేను చెప్పినవన్నీ జరగక తప్పదు పేతురు. ఈ రాత్రి నేను మిమ్మారు అబద్ధమాడిన తదుపరి కోరుకొస్తుంది. ప్రభు, అయితే ప్రభు, ఏమో అలా చేస్తామని నా మీ ఉద్దేశం. కాపర్ని పంపినప్పుడు గొర్రెలు తిరిగిపోతాయి మత్తయ్య. మీరు అంతే. ప్రభు, మమ్మల్ని అందరినీ వదిలేసేస్తారా ప్రభు? ఇప్పుడు కాదు యోహాను, నన్ను నేను అప్పగించుకునే స్థలములో నీకు తోడుగా పరిశుద్ధాత్మను పంపమని నా తండ్రిని ప్రార్థించి నా పని ముగించుకుంటాను. యాకోబు, యోహాను, మీ ముగ్గురు నాతో రండి. అత్తయ్య, మిగిలిన వారందరూ ఇక్కడే ఉండండి. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఏ శోధన రాకుండా ప్రార్థన చేయండి. అలాగే ప్రభు. మీరు ఇక్కడే ఉండి వెనకతో ప్రార్థన చేయండి.
అంటే లోకారంలో మీకు పూర్వం మెరుగుపరిచినట్లు ఇప్పుడు కూడా నేను మెరుగుపరుచున్నాను. కొద్దిసేపుగా నీతో కలిగి ప్రార్థన చేయలేరా? క్షమించుటండి, సైతాన్ని శోధించినట్లు నిద్ర మమ్మల్ని శోధిస్తోంది. ఇక తప్పకుండా మెలుకుతూ ఉంటాం తండ్రి. మెలకువతో ప్రార్థన చేస్తాం తండ్రి. ఇంత రాత్రి వేళ యేసు ఎవరో శిష్యులు ఎవరో తెలుసుకోలేదా? మీరు చూస్తుండగా నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను, అతని యేసు. తండ్రి, ఇంతవరకు ఏమి జరిగినా నీ చిత్త ప్రకారమే జరిగింది. ఈ విషయాన్ని తాగక తప్పదని నీ చిత్తమైతే తప్పనిసరిగా తాగుతాను. తాగటానికి సంసిద్ధంగా ఉన్నాను తండ్రి. నీ చిత్తమే నెరవేర్చుకో. యోహాను, పేతురు, ప్రభు, మోస కూడా జయమగుగాక. స్వీకరించడానికి పెట్టేనట్టు అప్పగించడానికి పెట్టావా యోగ? నడుకు పేతురు, నన్ను రక్షించుకోవడానికి శక్తులు అవసరమా? నేను కోరితే సైనికుల గణపతి నా తల్లి తన దోతల్ని పంపి నన్ను రక్షించుకోలేదా? ఆ తల్లి చెప్పినగా నెరవేరవలసింది ఇలా జరగదు తప్పదు. నీకెవరు కావాలి? ఎవరే లేని యేసు. ఆ యేసు నేనే. నన్ను బంధించండి, వారిని విడిచిపెట్టండి. మేఘాయులు విన్నారా? నా మాట వినకుండా, నన్ను అనుసరించకుండా, నా విప్పవాడికి అడ్డుకొట్టి ప్రజల్ని తడవాళ్ళు పట్టించి ఆమె యూదులకు రాజోదామని ఆశపడ్డ యేసు మనలాగే ఖైదీ అయ్యాడట. అదే ఏం లేదు. అన్నట్లు నువ్వు ఆ యేసు శిష్యులు ఒకటే కదా? నువ్వు బాగుపడుతున్నావు. అసలు యేసెవరో నాకు తెలియదు. ఈ దెబ్బతో ఆ యేసుకు మారడానికి తప్పదు. సంపాదించిన తప్పు ఆయన ఊహించాడు. ఆయన ఈ వారం పెద్ద గురువుకి తెలిస్తే ముందు ఏ ప్రారంభం అవుతుంది. అయినా విషయాలు మనకి